మార్చ్ 8 దేవుని వాక్య ధ్యానం. యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మనలను ఆవరించి ఉన్నది. ఆయన కృప వలన మనము ఉన్నతమైనటువంటి కార్యములు చేయగలుగుతున్నాం. నిజమే, ఆనాడు నాయకత్వంలో మోషేకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా యెహోషువకు కూడా తోడై ఉంటాను అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క తోడు మంచి నాయకత్వానికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ప్రజలను నడిపించడానికి, ఆయన ప్రజలను కట్టడానికి ప్రభు ఎప్పుడు కూడా వారితో ఉంటాడు. ఆయన సన్నిధి ఉంటుంది. అది మగవారైనా ఆడవారైనా. మిరియాము కూడా ఒక గొప్ప నాయకురాలుగా ఉంది. ఇంకా అనేక మంది, ఎస్తేరు ఒక నాయకురాలుగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది నాయకురాలను మనం చూస్తాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే పొందుకుంటారో అనంటే ఆయన ప్రజలను నడిపించడానికి, ఆయన సంఘాన్ని కట్టడానికి, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడేటువంటి వారు ఎవరైనా కానీ వారి పక్షమున దేవుడు నిలబడతాడు, వారికి చక్కటి సహాయాన్ని అందిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని మహాకృపను బట్టి ఇంటర్నేషనల్ విమెన్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. స్త్రీలందరూ కూడా వారి యొక్క గొప్ప దినమును జరుపుకోవడం అనేది, ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది మనం చూస్తున్నాం. ఈరోజు 2026 థీము రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. దేవుని యొక్క సేవకులంగా లేదా దేవుని యొక్క బిడలంగా ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ సమయాన్ని బట్టి రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. స్త్రీ అదేవిధంగా ఆడ బిడల ఎడల మనము వారి యొక్క రైట్స్ని, జస్టిస్ని యాక్షన్స్ల రూపంలో మనం చూపించే వారంగా ఉంటూ వారి పక్షాన మనం నిలబడాలి అని ఒక గొప్ప ఆశయంతో, థీమ్తో వీరు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ కూడా ఆయనతో ఉండేవారికి, ఆయన ప్రజల పక్షాన ఉండేవారికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అలాంటి గొప్ప రైట్స్ కొరకు పోరాడినటువంటి ఎస్తేరు కొరకు దేవుని సన్నిధి ఉంది. అలాంటి దేవుని యొక్క సన్నిధిని, దేవుని ప్రజలను కలుపుకుంటూ వెళ్ళిన అనేక మంది స్త్రీలతో ప్రభు ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషేకి తోడు ఉన్నట్టుగా యెహోషువకు కూడా నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. అంటే తన ప్రజల నాయకత్వం కొరకు యెహోషువ భయపడతా ఉండగా ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. ఈరోజు నువ్వు దేని కొరకైనా భయపడుతున్నావా? ఎవరైనా ఏదైనా ఒక చిన్న నాయకత్వంలో ఉన్నావా? అయితే నీ కుటుంబాన్ని నడిపించడానికి సంఘములోనో సమాజంలోనో నీకున్న బాధ్యతలను నడిపించడం, అది పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా, మీరు భయపడితే భయపడకు. దేవుడు ఆనాడు మోషేకు తోడుగున్నాడు. యెహోషువతో అన్నాడు, మోషే యెహోషువలకే కాదు, మిరియాముకు తోడుగున్న దేవుడు, ఎస్తేరుకు తోడుగున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అట్టి దేవుని కృప, ఆయన తోడు, ఆయన సాన్నిధ్యము మీకు నిరంతరం తోడుగా ఉండి మీరు అనుకున్న కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరట, ఇదిగో ప్రభువా, ఈ బిడ్డల జీవితాల కొరకు ప్రార్థిస్తున్నాను. స్త్రీలైన వారు వారి యొక్క ఆశయాల కొరకు, వారి యొక్క హక్కుల కొరకు, న్యాయం కొరకు పోరాడుతుండగా ఈరోజు బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మోషేకి యెహోషువకు తోడుగున్న దేవా, ప్రతి స్త్రీకి మీరు తోడుగా ఉండండి. ఆనాడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానంతో ప్రతి ఒక్కరిని బలపరచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రభు బిడ్డలను ప్రోత్సహిస్తూ ఉండగా నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దేవా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి, నీ ఆత్మతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.